గణతంత్ర దినోత్సవ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణి అవార్డు రావడం మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో రెండవ తెలుగు నటుడిగా చిరంజీవి గారు ఘనత సాధించారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ప్రకటించింది భారత ప్రభుత్వం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ముందుగా నాగేశ్వరరావు గారికి దక్కింది ఈ అవార్డు. అయితే రెండవ తెలుగు నటుడిగా చిరంజీవి గారు సంపాదించుకున్నారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం ఫస్ట్. అలాగే చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం ఎంటైర్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి సంతోషకరం. ఎందుకంటే ఆయన కృషి చాలా ఉంది. ఇంతకుముందు నాగేశ్వర గారికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఆయన కృషి పట్టుదలతో ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు అనేది మనం ఒప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని రాజకీయం కూడా ఉంది. అంటే రాజకీయం అంటే నేను బీజేపీ పార్టీ కోసమే చెప్తున్నా. బీజేపీ పార్టీ ఎవరికైనా ఒక అవార్డు ఇచ్చింది అంటే ఆ అవార్డు కానీ రాజ్యసభ కానీ ఏమి ఇచ్చినా పార్టీ కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే టాక్ ఏంటంటే, ఇంటర్నల్ టాక్ ఏంటంటే, చిరంజీవి గారిని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించడానికి ఈ అవార్డు కూడా ప్రధాన కారణం అవుతుందని, ఆయన బీజేపీ పార్టీలో ఏపీ సీఎం క్యాండిడేట్ అవుతారని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని కలిపి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఏ రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఈ ఊహాగానాలు నిజమో లేకపోతే ఈ ఊహాగానాల కింద ఉడిపోతాయో తెలియదు. అయితే బీజేపీ ఎప్పుడు కూడా పై ఎత్తులు వేస్తూనే ఉంటుంది. మోడీ గారు ఎప్పుడు కూడా లాభం లేనిది అమిత్ షా గారు, మోడీ గారు ఏ పని చేయరు. మీతో ఉపయోగపడుతుంది అంటే దానికి మూడంతులు ముందు ఉపయోగించుకోవడానికి ముందు ఆయన ఒక ఎర వేస్తారు. ఆ టైప్ అయితే తప్పే. ఆయన కృషి పట్టుదల 100% ఆయన అర్హుడు. ఈ పద్మ విభూషణ్కి అర్హుడు. అలా తెలుగు ఇండస్ట్రీని సాధించి అలాగ అవార్డు ఇచ్చారంటే మాత్రం మనం గర్వించదగ్గ విషయమే. వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు అవార్డు. వెంకయ్యనాయుడు గారికి ఆయనకు అవార్డు 100% అర్హుడే. చిరంజీవి గారు ఆయన ఈ అవార్డుకి అర్హుడని చెప్పడానికి మనకు గర్వంగా ఉంది. కానీ ఈ రాజకీయాలు లేకుండా ఇచ్చుంటే మంచిదే. అయితే చిరంజీవికి అవార్డు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి భాగంగానే ఇచ్చి ఉండొచ్చు అంటారా? లేక సామాజిక సేవ వల్ల కూడా? ఆయన సామాజిక సేవ చేశాడు. బ్లడ్ బ్యాంక్ ఉంది. బ్లడ్ బ్యాంక్ లో అందరికి బ్లడ్ డొనేట్ చేస్తాడు. చాలా మందికి డొనేషన్స్ చేశాడు. చాలా మందికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఆయన దాంట్లో ఉడతా పడితే సహాయం చేశాడు. అలాగే ఆయన సినిమాల్లో ఒక చిన్న హీరో నుంచి అగ్ర హీరోగా ఎదిగి ఈరోజు ఇండస్ట్రీలో చాలా పెద్ద బిగ్గెస్ట్ హీరోగా నిల్చున్నాడు. ఆ పాత హీరోల్లో అందరిలో నుంచి చిరంజీవి గారు ఒకరు, అమితాబ్ బచ్చన్ గారు ఒకరు, అలా మన రజనీకాంత్ గారు, కొంతమంది ఉన్నారు. ఆ మోహన్ లాల్ గారు, ఈ అంతా కొంతమంది, అటు మమ్మటి గారు, రాజ్ కుమార్ గారు అయితే చనిపోయారు. రాజ్ కుమార్ గారు తర్వాత తరము శివన్న గారు, ఇలాంతా ఉన్నారు. అంటే ఆ తరం ఆర్టిస్టుల్లో చిరంజీవి గారు ఇప్పుడు దాకా కూడా మెగాస్టార్ గాని ఎవర్గ్రీన్ నెంబర్ 1 గానే ఉన్నారు తెలుగులో. కనుక అలాగా అవార్డు ఇస్తే అభినందించిన విషయం 100% అర్హుడు అవార్డుకి. కానీ ఈ బీజేపీ ఇచ్చిన రాజకీయాలు ఉంటాయనేసి రాజకీయాల్లోని జూనియర్ ఎన్టీఆర్ గారికి పిలిచి లంచ్ పెట్టి టీవీలో, సోషల్ మీడియాలో ఏదో క్రియేట్ చేశారు. అలాగే రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్కి రాజ్యసభ ఇచ్చి రాజమౌళి గారిని ఏదో మొత్తం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి సినిమా చేయడానికి, అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మోడీ గారు సడన్గా వస్తారు, ఆల్ ఆఫ్ ది సడన్ రజనీకాంత్ గారు ఇంటికి వెళ్తారు, ఆల్ ఆఫ్ ది సడన్ అమిత్ షా గారు ఇంటికి వెళ్తారు. ఇదంతా ఏంటంటే ఒక రాజకీయంలో వ్యూహంలో ఒక భాగం. ఆ భాగంలో ఈ పద్మభూషణ్ వచ్చిందా, లేకపోతే ఆయన అర్హుడు అని చెప్పేసి సినిమా ఫీల్డ్ తెలుగు ఇండస్ట్రీని గుర్తించి ఇచ్చారా అనేది బీజేపీ వాళ్ళని కొంచెం నమ్మడానికి విషయం లేదు. కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపంచం. కాంగ్రెస్ పార్టీలో ఏది ఉన్నా కూడా నిజాయితీగానే ఉంటుంది.
ఇక్కడ మాత్రం వస్తేప్పటికి ఏమవుతుందంటే ఎత్తుగారులు ఉంటాయి, వ్యూహాలు ఎత్తుగారులు ఉంటాయి. మోడీ గారు మరీ ఎత్తుగారు ఉంటుంది. మోడీ గారిని అమిత్ షా గారిని ఎవరు ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్ర సేవలు, ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్ర భాష, ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్రం కోసం అన్నీ కూడా అవగాహన చేసుకుని ఆ రాష్ట్రంలో ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి మనకి ఎంత అవసరం పడతాడు, అలాగే అస్సాం వెళ్తే అస్సాంలో ఏంటి, మన బీహార్ వెళ్తే బీహార్లో ఏంటి, ఓ డిఫరెంట్ అంతా కూడా చేసుకుని వస్తారు. కాబట్టి అందుకే నేను అంటాను అనమాట, ఇండస్ట్రీకి నిజంగా చిరంజీవి గారికి ఆయన కృషి పట్టుదలకి, ఆయన బ్లడ్ బ్యాంక్కి, ఆయన చేసే సేవలకి చేసి గుర్తించిస్తే మాత్రం మోడీ గారికి ప్రత్యేక అభినందనలు. దీంట్లో రాజకీయ కోణం ఉంటే మనం ఏమీ చెప్పలేము. అది చిరంజీవి గారికి మరీ మా ఇండస్ట్రీ తరపు నుంచి ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, అయితే చిరంజీవికి అవార్డు ప్రకటించడం వెనుక జగన్ సర్కార్ రికమెండేషన్ ఏమైనా ఉందంటారా, లేక మోడీ ప్రభుత్వమే ప్రకటించిందంటారా? ఎలా చూడవచ్చు, ఏమనుకోవచ్చు? ఏదైనా ఉండొచ్చు, ఏదైనా. ఇది రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏమైనా జరగవచ్చు. దాంట్లోనే మనం జగన్ హ్యాండ్ కూడా ఉండే అవకాశం ఉందంటారా? అంటే జగన్ హ్యాండ్ ఉన్నా పవన్ తమ్ముడికే సపోర్ట్ చేసుకుంటాడు తప్ప, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని ఒకరు అంటున్నారు, జగన్ గారికి సపోర్ట్ అని ఒకరు అంటున్నారు. ఒకరు ఏమంటారంటే మా తమ్ముడికే సపోర్ట్ అని ఒకరు అంటారు. కనుక ఆయన చిరంజీవి గారు నేను రాజకీయాల్లో లేను అని ఆయన అంటాడు. ఏది నిజం, ఏది అబద్ధం? ఈ పదవి వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీలో కూడా ఉన్నానని చెప్పుకోవాలా ఏంటి? అంటే ఆయనంతా ఆయన పాపం అనౌన్స్ చేయట్లే, కానీ ఎవరి ఊహాగాల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తుంది. కనుక చిరంజీవి గారు అనౌన్స్ చేయాలి. ఒకప్పుడు మాత్రం ఒక ఏదో ఇంటర్వ్యూలో మాట చెప్పాడు, నా తమ్ముడిని ఎదుర్కొని నేను ఇంకొక ఆడికి ఎందుకు వెళ్తాను, అవసరమైతే నా తమ్ముడికి నా సపోర్ట్ ఉంటుంది, నా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అన్నయ్య తమ్ముడికి ఎందుకు సపోర్ట్ ఉండదు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికైనా కుటుంబం అంతా తమ్ముడితో కలిసే ఉంటాము అనేది అర్థం. చెప్పకనే చెప్పారు. కనుక వీళ్ళందరూ ఊహాగానాలే మాత్రం తప్ప ఇంకేం ఉండదు. దాంట్లో తమ్ముడు బీజేపీకి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారికి కూడా ఇది అవార్డు రావడం అనేది తప్పేం లేదు దాంట్లో. అయితే చిరంజీవి గారికి కాపు సామాజిక వర్గం ఓట్లను దక్కించుకునే ప్రయత్నంలోనే అంటే ఈ అవార్డు ప్రకటించారనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? ఒకటమ్మా, ఒక కాపులు, ఒక ఓసీ రెడ్లు, కమ్మలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీస్ అందరూ వేస్తేనే గవర్నమెంట్ వస్తుంది తప్ప కాపుల్ని అంటే సామాజిక వర్గాల్ని చేసుకోవడం కోసం, ఓట్ బ్యాంక్ వాడుకోవడం కోసం చిరంజీవి గారికి కూడా ఇది ఇచ్చి ఉండొచ్చు. షర్మిలా గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా రెడ్డిగా ఒక క్రిస్టియన్గా ఆమెకి ఇవ్వచ్చు కాంగ్రెస్ వాళ్ళు. ఈజ్ డిఫరెంట్ కాల్కులేషన్స్ ఉంటుంటాయి. కనుక దాన్ని మనం ఏదని చెప్పలేము. కానీ కాపులు అందరూ ఒకళ్ళు చిరంజీవి గారికి చెప్పేస్తే చిరంజీవి గారు ఏ పార్టీలోకి వస్తే కాపులందరూ ఆ పార్టీకి వేస్తారనేది మర్చిపోండి. కాపులందరూ కూడా డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు, డిఫరెంట్ పొలిటికల్ వేలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక దాంట్లో ఉంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఒక దాంట్లో ఉంటే, చిరంజీవి గారు డిఫరెంట్ ఉన్నారు. కాబట్టి రాధా గారు, వంగవీటి మోహన్ రంగ గారు అబ్బాయి ఒక దాంట్లో ఉన్నాడు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, లేకపోతే పేరు నాని గారు అవ్వచ్చు, అమర్నాథ్ గారు అవ్వచ్చు, బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు. కనుక ఒకే పార్టీకి ఓట్లు వస్తాయి, ఆ కాపులు ఓట్లు పడతాయి అనేది గంపగుత్తగా పడవు. ఆలోచించుకొని ఏ పార్టీకి వేయాలి, ఎలాగేయాలో ఆలోచించుకొని వేస్తాం కాపులంతా కూడా. అయితే టీడీపీ జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో సంప్రదించకుండా అంటే టీడీపీ 2 అభ్యర్థులను ప్రకటించడంతో తను కూడా 2 అభ్యర్థులను ప్రకటించాడు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది పోటీతత్వం కాదు. ఇందాక కూడా నేను చూశాను బ్రేకింగ్ న్యూస్. నా అర్థం చేసుకుంటారు, ఈ పొత్తే కాదు ఫర్దర్గా పొత్తులో కూడా నేను భవిష్యత్తులో కూడా టీడీపీతోనే వెళ్తాను, టీడీపీ పొత్తులోనే ఉంటాను అంటూ ఆయన ఇంకో మాట అన్నాడు. నన్ను కార్యకర్తలు అందరూ కూడా, నాకు నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు క్షమాపణ కోరుకుంటున్నా. పొత్తులో భాగంగా టికెట్లు అలాగా చెప్పకుండా అనౌన్స్ చేయకూడదు, అనుకోకుండా ఆయనకు ఒత్తిడి ఉండడం వల్ల 2 అనౌన్స్ చేశారు. నా ఒత్తిడి వల్ల నేను 2 అనౌన్స్ చేయాల్సి వచ్చింది. కనుక నా ఒత్తిడిని లోబడి అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అన్నారు. అది అయితే పవన్ టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహం అనుసరిస్తున్నారంటారా?
మా ఒకటి గవర్నమెంట్ రావాలి అల్టిమేట్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పొత్తులో వెళ్తారు. వీళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారా అని ఆటోమేటిక్గా మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది మన వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు. వెంటనే ఫీట్ ఇచ్చాడు అంబటి రాంబాబు గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు ఇప్పుడు ఈ రోజు పొత్తు భాగం అన్నావు, ఏ రోజు పొత్తు భాగం కాదు, ఏది కూడా భాగంలో ఉండడు, ఇవన్నీ ఊహం మా చంద్రబాబు గారు అని చెప్పాడు. అంటే ఎప్పుడు డైలాగ్ వస్తే ఆ డైలాగ్ రెడీగా ఉందామా అని ఒక రెడీగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళిద్దరూ పొత్తు ఉంటే వీళ్ళకి డిపాజిట్లు రావు, పొత్తు లేకపోతే మేము గెలవచ్చో నాకు ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏం తక్కువ ఓటింగ్ లేదు, ఆయన కరెక్ట్గా నిజంగానే చెప్పాడు. ఆయన నాకు సీట్లు రావచ్చు, నేను గవర్నమెంట్ ఫామ్ చేయలేను, ఇది వాస్తవం. ఇంతకు ముందు కూడా అంటే జనాల్లో కూడా కొంత ఈ మధ్య ఇట్లాంటి క్వశ్చన్స్ బాగానే రైజ్ అవుతున్నాయి. అంటే ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్కి సీట్లు ఏమి కూడా సరిగా అంటే బరలకు వచ్చినటువంటి కొన్ని కూడా రాలేదు ఓట్లు, మరి ఈసారి కూడా అట్లనే అవుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు కొందరు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను జనాలు వచ్చినంత మాత్రాన్ని ఓట్లు పడవు. మనం ఇప్పుడు అంటే ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా సినిమాలో హీరోగా జనాలు వస్తారు. ఆ ఇచ్చిన వ్యక్తి ఓటు అడగడానికి మన స్పీచ్ విని ఆ ఓటుకి వెళ్ళిన వ్యక్తి ఇంటికాడికి వెళ్ళి మా నాయకుడు ఎంత బాగా చెప్పాడు అనేది ఆ ఓటు రూపంగా మార్చి వాళ్ళ ఇంట్లో కూడా ఓట్లు మార్చి అది బూత్ దాకా తీసుకెళ్ళగలగాలి. ఈ ఏదైతే మీటింగ్లో విన్నాలో, మీటింగ్లో ఎంతసేపు సీఎం జిందాబాద్ అంటే కాదు, అక్కడ ఓటు రూపంగా ఆ బాక్స్లో పడితేనే సీఎం అవుతాడు. కాక ఇక్కడ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పొలిటికల్ వేరు, ఇస్ పొలిటికల్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇస్ పొలిటికల్ లీడర్, ప్యూర్ పొలిటికల్ లీడర్. అంటే ఇప్పుడు సినిమాకి పొలిటికల్కి అసలు ఏ మాత్రం సంబంధమే లేదంటారా? జనాలు రావటానికి మాత్రమే సినిమా హీరో. సినిమాని దాన్ని జనాలకు ఓట్లుగా మలుచుకోవాల్సింది పొలిటికల్గా మార్చుకోవాలి. ఆ మనం చెప్పిన వాక్యాలు, మనం చెప్పిన మాటలు, మనం ఏం చేస్తున్నాం అనుకున్నదో ఆ కార్యకర్తలు వెళ్ళి అక్కడ నాయకులు అక్కడ వెళ్ళి ఓటర్లు మార్చాలి. ఆ ఓటర్లు మార్చే పరిస్థితుల్లో లాస్ట్ టైం ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పటికీ కూడా కార్యకర్తలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఇంకా ఎంతసేపు మా నాయకుడు గెలిచేస్తాడు, మా నాయకుడు గెలిచేస్తాడు మనోళ్ళు ఉంటుంది. మనం కాదు, అక్కడికి వెళ్ళి ఓటుగా మలచాలి, ఓటుగా వేస్తేనే వస్తుంది. ఇప్పుడు మొత్తం టోటల్గా తెలంగాణలో కూడా దెబ్బతిన్నది అది. మేము ఓట్లు ఇచ్చారు, మాకు ఒక 8 సీట్లు ఇచ్చారు, మేము 8 సీట్లు వేస్తాం, ఆ 8 సీట్లు కాదు బాధలు పడతారులే, వాళ్ళే గెలుస్తారులే అంటే కాదు. ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఎంత సర్వేలో ఎంత ఉంది, ఎలాగుంది, ఆయనకి ఎంత బ్యాంక్ ఉంది, అసలు ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆయనకి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత క్యాపబిలిటీ ఉంది, ఇప్పుడు అవతల ఎంత ఖర్చు పెడుతున్నాడు, యువతలో ఎంత ఖర్చు పెడుతున్నారు, మనం ఎంత ఖర్చు పెడతాం, మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, అసలు ఇక్కడ సీట్ ఇస్తే మనం రేపు ఇంకా పార్టీ దెబ్బతింటుందా, ఈ 8 సీట్లు మనం ఇక్కడ కానీ డిపాజిట్లు కలలేకపోతే ఆంధ్రాలో మనం ఏం దెబ్బతింటామా, ఆంధ్రాలో మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, రేపు ఇదే తీసుకొచ్చి మనకి ఏ మాట అంటారా అని అన్ని ఆలోచించుకొని నాయకత్వం చేయాలి. అది అక్కడ కొన్ని పొరపాట్లు ఇక్కడ ఉన్నాయి, అది దాన్ని సర్దిద్దుకోవాలి అంతే తప్ప దాన్ని ఇప్పుడు మనం అది చంద్రబాబు నాయుడు గారు తప్పు పని చేయరు. చంద్రబాబు ప్యూర్ ఈజ్ పొలిటికల్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లీడరే, ఇప్పుడు పొలిటికల్ లీడరే. కానీ ఆ పొలిటికల్ లీడర్గా ఈరోజు 175 స్థానాల్లో నించోబెట్టడానికి కార్యకర్తను కరెక్ట్గా సమావేశం చేసి బూత్ మేనేజ్మెంట్ చేసి బూత్ లెవెల్లో వాళ్ళకి ఇది లేదు, బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరు. అది బూత్ లెవెల్లో కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. జనాకర్షణ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. అందుకే వీళ్ళిద్దరు కలిస్తేనే గెలుస్తారు.